శ్రీశైలం పాదయాత్ర 19వ భాగానికి స్వాగతం. ఓం నమో శివాయ, జై శ్రీరామ్. శివపురాణాన్ని స్వయంగా మహాశివుడే రచించాడు. దీన్నే వాయుపురాణం అని కూడా అంటారు. ఇందులో 12 సంహితలుగా ఉంటాయి. విద్వేశ్వర సంహిత 10,000 శ్లోకాలతో, రుద్ర సంహిత 8,000 శ్లోకాలతో, వినాయక సంహిత 8,000 శ్లోకాలతో, ఉమా సంహిత 8,000 శ్లోకాలతో, మాతృ సంహిత 8,000 శ్లోకాలతో, ఏకాదశ రుద్ర సంహితలో 3,000 శ్లోకాలు, కైలాస సంహితలో 3,000 శ్లోకాలు, శతరుద్ర సంహితలో 13,000 శ్లోకాలు, కోటి రుద్ర సంహితలో 9,000 శ్లోకాలు, సహస్రకోటి రుద్ర సంహితలో 11,000 శ్లోకాలు, వాయు సంహితలో 4,000 శ్లోకాలు, ధర్మ సంహితలో 12,000 శ్లోకాలు, మొత్తం 1,00,000 శ్లోకాలతో శివమహాపురాణాన్ని వ్యాసుల వారు తిరిగి రచించాలి అని సంకల్పించినప్పుడు 1,00,000 శ్లోకాలు లభించక లభ్యమైన వాటి చేత కేవలం 24,000 శ్లోకాలతో శివమహాపురాణాన్ని రచించాడు. దానివల్ల ఎంతో వివరమైన చారిత్రక సమాచారం మనకు లభించడం లేదు. వివరంగా వ్రాయవలసినవి క్లుప్తంగా రాయటం వలన అనేక విషయాలు అనుమానాలతోనూ అపార్థాలు చేసుకునే విధంగా ఉండడానికి కారణమైంది. వ్యాసుల వారికి అతి కష్టం మీద దొరికిన ఆ 24,000 శ్లోకాలు ఆయన వ్రాయడం ద్వారా మనకు ఏమాత్రమన్నా శివపురాణం మన వరకు చేరింది. అలా మన వరకు శివపురాణాన్ని ఎంతో భక్తి శ్రద్ధలతో మనకు చేర్చిన మన హిందూ జన పండితులకు అనేక వేల ధన్యవాదాలు. ఇలా 24,000 శ్లోకాలతో ఉన్నటువంటి శివమహాపురాణాన్ని ఆంగ్లేయులు, ఇతర మతాల వాళ్ళు మరికొంత నాశనం చేసి అనేక తప్పులతో, తప్పుడు భావాలతో సంస్కృతం నుండి వారి భాషలోకి శివమహాపురాణాన్ని తర్జుమా చేసి మన ప్రాచీన సంప్రదాయ చారిత్రక పురాణాలను ప్రపంచానికి హీనంగా చూపించడం చేశారు. ఈ అపార్థాలు రూపుమాపడానికి ఎందరో మహానుభావులు ప్రస్తుతం ప్రయత్నం చేస్తున్నారు. ఆ ప్రయత్నంలో భాగంగా నేను నా ఈ చిరు ప్రయత్నంగా ఆ పరమేశ్వరుణ్ణి ఈ విధంగా సేవించాను. మీరు విని ఆదరించగలరని విన్నపం. 24,000 శ్లోకాలతో ప్రస్తుతం ఉండే శివమహాపురాణంలో ఉన్నటువంటి కోటి రుద్ర సంహితలో దారువనం హటకేశ్వర చరిత్ర అన్నది కోటి రుద్ర సంహితలో 12వ అధ్యాయంలో ఉన్నది. దానిని శ్లోకం అర్థంతో మొదట కథ తెలుసుకుని తర్వాత శ్లోకార్థ భావంతో చక్కని హటకేశ్వర చరిత్ర తెలుసుకుందాం. శ్రీశైలంలో ఉండే హటకేశ్వర చరిత్ర మనం ఇదివరకే విన్నాం. కానీ ఈ హటకేశ్వరం గుజరాతులోనిది. ఈ చరిత్రపైనే పరాయి మతస్థులు మహాశివుణ్ణి, పార్వతీమాతను నీచంగా అవమానకరంగా ఎత్తి చూపుతున్నారు. ఋషి భార్యల ముందు శివుడు తన లింగాన్ని పట్టుకుని దుర్మార్గపు పని చేశాడని ఋషులు శపించగా ఆయన లింగం ఊడిపోయిందని, దానినే పార్వతీమాత తన మర్మాంగంలో ఉంచుకుందని, అదే శివలింగమని, ఆ మర్మాంగాలనే హిందువులైన మీరు పూజిస్తున్నారని, ఆయనేమి దేవుడు, మీరెట్టి భక్తులు అని నీచంగా యూట్యూబ్లలో వీడియోలు చేస్తున్నారు. కాబట్టి అదే యూట్యూబ్లలోనే వారికి మరియు మనవారికి కూడా వాస్తవమైన అత్యంత గౌరవప్రదమైన చరిత్రను తెలియజేయాలని ఈ చరిత్ర చేయడం చేశాను. ఇది శివదేవుని ఈ శ్రీశైల పాదయాత్ర వీడియోలోనే ఉండాలని ఈ చారిత్రక కథను డీకోడ్ చేసి వీడియో చేశాను. కాబట్టి ఈ చరిత్రను శ్రద్ధగా వినండి. సూత జానాసి సకలం వస్తు వ్యాస ప్రసాదితః తవ జ్ఞాతం న విద్యేత తస్మాత్ వచ్చామహే వయం. సుత, నీవు వ్యాసుని ద్వారా సర్వము తెలుసుకుని ఉన్నావు గనక నీకు తెలియనివేవి లేవని నిన్ని అడుగుతున్నాము. లింగం చ పూజ్యతే లోకే తత్వయా కదిత చేయత్ తత్తదైవ నచన్యాద్వా కరణం విద్యతే త్విహ. లోకం లింగాన్ని పూజిస్తుంది. అలా పూజించడానికి కారణమేమిటి? బాణరూపా శ్రుతాలోకే పార్వతీ శివవల్లభ ఏతత్కిన్ కారణం సూత కథయత్వం యదా శృతం. ఏ కారణంగా బాణుడు అనగా సూర్య తేజోరూపిగా ఆ శివవల్లభ అయిన పార్వతీదేవిని చెబుతున్నారో సుత, నీ నుండి వినాలని అనుకుంటున్నాము. కల్పభేద కదాచైవ శ్రుత వ్యాసన్మయా ద్విజాః తమేవ కథయామ్యద్వా శ్రూయతామృషి సత్తమః.
కల్పమనే వివిధ కాలాల్లో వ్యాసుల వంటి బ్రాహ్మణుల చేత వివిధాలుగా వినిపిస్తున్నటువంటి ఆ కథను ఋషులలో ఉత్తములైన మీ నుండి ఆ చరిత్ర వినాలని ఉంది. పురా దారువనే జాతం యదృత్వం తు ద్విజాన్మనం తదేవ శ్రూయతాం సమ్యక్ కథయామి కదా శృతం. పూర్వం దారువనం అనే వనంలో బ్రాహ్మణుల మధ్య ఏం జరిగిందని నేను విన్నానో ఆ కథను చెబుతాను వినండి. దారుణమవన శ్రేష్ఠ తత్ర సన్ ఋషి సత్తమః శివభక్త సదా నిత్యం శివధ్యానపరాయణః. దారువనములో శ్రేష్టమైన ఋషులు నిత్య శివారాధన చేయు శివభక్తులు అయిన వారు ఉండేవారు. త్రికాలం శివపూజాంచ కుర్వంతి స్మ నిరంతరం నానావిధైః స్తవైర్దివైస్తుష్టు పుస్తే మునీశ్వరాః. ఉదయ మధ్యాహ్న సాయంత్రం శివపూజలు నిరంతరం చేసేవారు. రకరకాల విధానాల దివ్య స్తోత్రాలు చేస్తూ పుష్టిగా సంపన్నంగా ఉండేవారు ఆ మునీశ్వరులు. తే కదాచిధ్వనే యతః సమిదాహరణాయ చ సర్వే ద్విజర్షభసై శివాధ్యానపరాయణః. అలా సర్వకాలములందు ఉత్తమ బ్రాహ్మణ సదాచార సంప్రదాయంలో ఉండి శివధ్యాన పరాయణులైన వారు ఒకనాడు సమిదలు అనగా కట్టెలు తెచ్చుకోవడానికి ఇంటి నుండి వనానికి వెళ్ళారు. ఏ తస్మిన్నష్టరే సాక్షాత్ శంకరో నీలలోహితాః విరూపంచ సమస్తాయ పరీక్షార్థం సమాగతః. చామనఛాయగల బలదేహుడు సాక్షాత్ శంకరుడే ఇలా గుర్తుపట్టలేనట్లుగా మారు రూపంలో వచ్చాడా అన్నట్లు వచ్చాడు. దిగంబరోతి తేజస్వీ భూతిభూషణభూషితః సచేష్టామకరో దుష్టాం హస్తే లింగాం విదారయాన్. ఈ శ్లోకాన్ని ప్రతి పదానికి అర్థం తీసి చూద్దాం. ఎందుకంటే ఈ కథలో అపార్థం చేసుకుని మనవారే చాలామంది పొరబడి మహాపరాధం చేశారు. దీన్ని పట్టుకుని క్రైస్తవులు మరింత నీచమైన ప్రచారం చేస్తున్నారు. 10వ శ్లోకం ప్రతి పద అర్థం చూద్దాం. దిగంబరో అనగా దిగంబరుడు, అతి అనగా ఎక్కువ, తేజస్వి అనగా కాంతి కలిగిన, విభూది అనగా విభూదిని, భూషణ అంటే ఆభరణంగా, భూషితాహ అంటే ధరించినవాడు, సచేష్టాం చక్కని విన్యాసాలు, కరో అనగా చేయుచు, దుష్టాం అనగా ప్రమాదకరమైన దాన్ని, హస్తే అనగా చేతియందు, లింగాం అనగా కణాన్ని నిప్పుగోళాన్ని, విదారయాన్ అనగా ధరించి ఉన్నాడు. లింగం అన్న చోట కణం అనే అర్థం సరైనది. ఎందుకంటే విస్ఫులింగం అనే పదానికి అర్థం చూస్తే అగ్ని కణం అనే అర్థం సంస్కృత తెలుగు డిక్షనరీలో ఉన్నది. లింగం అనగా కణం, అణువు, పరమాణువు, గోళము అనేవి సరైన అర్థాలు. ఇదే శివమహాపురాణంలో విద్వేశ్వర సంహితలో లింగములు 2 రకములు, ఒకటి సజీవలింగాలు, 2 నిర్జీవలింగాలు. వీటినే స్థావర జంగమ లింగాలుగా వివరించారు. కొండ కోనలు, పర్వతాలు, నీరు, నిప్పు, వాయువు, ఆకాశము, గ్రహాలు, సూర్యచంద్రులు, నక్షత్రములు స్థావర లింగాలతో అనగా జడ భౌతిక అణువులు, పరమాణువులతో నిండి ఉంటాయి. ఇవే స్థావర లింగాలు. ఇక జంగమ లింగాలు క్రిమి కీటకాదులు నుండి సమస్త జీవప్రాణుల యందు ఉండే జీవాణువులు. ఇవే జంగమ లింగాలు. ఆ వచ్చిన పరమపురుషుని చేతిలో ఉన్నది స్థావరలింగం. అది ఒక నిప్పు కణిక లేక గోళము. దానికి రుజువేమిటి అని మీరు అడిగితే ఆ సమాధానం ఈ కథలోనే దొరుకుతుంది. ఆ కథలోనే ఇప్పుడు వస్తుంది, జాగ్రత్తగా వినండి. ఇక ఆసక్తికరమైన ఈ చారిత్రక కథలోకి మనం వెళ్దాం. 10వ శ్లోకంలో భావాన్ని చూద్దాం. అతి తేజోవంతమైన అగ్నికణిక తన చుట్టూ తెల్లని బూడిద కవచంగా, వస్త్రాలుగా మరియు ఆభరణాలుగా ఎలా కలిగి ఉంటుందో అలాగే ఆ తేజస్వి దిగంబరుడై దిక్కులే వస్త్రాలుగా కలిగి ఉండి ప్రమాదకరము, ప్రాణాంతకము, అగ్ని ప్రమాదం కలిగించగల అగ్ని తేజో లింగ కణగోళ ఆయుధాన్ని చేతిలో ధరించి అతి చాకచక్యమైన విన్యాసం దానితో చేస్తూ ఉన్నాడు. మనసా చ ప్రియం తేషాం కర్తుం వై వనవాసినం జగమతద్వనం ప్రీత్యా భక్త ప్రీతో హరః స్వయం
ఆయన మనస్సులో భక్తులైన ఆ వనవాసులకు ఏదైనా ఇష్టమైన మంచిని చేయాలని వారిపై ప్రీతి కలిగి స్వయంగా వారి భక్తికి మెచ్చి వచ్చాడు. తాం దృష్ట్వా ఋషిపత్నస్థః పరం త్రాసముపాగతః విహ్విలా విస్మితాచ్ఛన్యాః సమాజగ్ముస్తదా పునః. అర్థం జాగ్రత్తగా చూడండి. ఇక్కడ కేవలం ఋషి పత్నీమణులే కాకుండా సమాజంలోని ఇతర ప్రజలు కూడా ఆ పరమపురుషుని చుట్టూ ఉన్నట్లు మనకు తెలుస్తున్నది. 12వ శ్లోకం ప్రతి పద అర్థం చూద్దాం. తాం అనగా తాము, దృష్ట్వా అనగా చూసి, ఋషి పత్న్యస్థః అనగా ఋషి భార్యలు, పరం అనగా అలౌకిక, త్రాస అనగా భయము, ముప అనగా నిరార్థకముగా, గతః అనగా పొందారు, విహ్వల అనగా భయములో ఏదో తపనతో, సమాజ అనగా ప్రజల గుంపు, జగ్నస్తద అంటే గుంపులుగా అన్ని చోట్ల గుమికూడి ఉండుట, పునః అనగా తిరిగి చేరుట. 12వ శ్లోకం భావార్థము, అక్కడికి వచ్చిన ఆ తేజోవంతుడైన అవధూతను చూసి అలౌకికమైన చిన్న భయాన్ని అనవసరంగా పొందారు. అది చూసిన అక్కడి ప్రజలు గుంపుగా వచ్చి ఏం జరుగుతోందని తపనతో మళ్ళీ మళ్ళీ అందరూ ఆయననే చూడసాగారు. అలిలింగ్నస్తదా చాన్యాః కరం ధృత్వా తదా పరః పరస్పరం తు సంఘర్షాస్తా సమ్మగ్నసస్తాః శ్రేయస్తదా. ఇందులోని చక్కని అర్థం చూడండి. కానీ దీనిని అపార్థం మాటలతో ఋషి భార్యలు ఆయనను ఆలింగనము చేసుకున్నారని వ్రాశారు. అది సరికాదు. చూడండి. అలి అనగా నలుపువాడైనను, లింగ అనగా అగ్నికణ, జ్ఞ అంటే జ్ఞానం, స్తద అనగా కలవాడు, చాన్యాహ అనగా పరాయివాడు అయినప్పటికీ, కరం అనగా చేయి, ధృత్వ అనగా ఆదరించబడింది, తథా అనగా ఆ ప్రకారము, పరాహ అనగా శ్రేష్టమైన, పరస్పరంతు అంటే ఒకరికి ఒకరు, సంఘర్షాస్థ అనగా తోపులాడుతూ, సమ్మగ్నస్తద అనగా ఆయన చేతిని కలపాలని, శ్రేయస్తద అది శ్రేయమని అనుకున్నారు. శ్లోక భావార్థం చూద్దాం. ఆయన తక్కువ వర్ణం కలిగిన పరాయివాడైనప్పటికీ అలౌకికమైన పరిజ్ఞానం స్వరూపుడై ఉండడం మూలంగా ఆయన చేతిని తమ కరచాలనంతో ఒకసారి అభినందించాలని ఒకరికొకరు మీద పడుతూ తోపులాటలాగా తోసుకొని వచ్చి ఆయన చేతిని తాకి అదే మాకు శ్రేయస్సు అని ఆ ప్రజలు భావించారు. ఏ తస్మినేవ సమయే ఋషివర్యా సమాగమాన్ విరుద్ధాం తాం చతే దృష్ట్యా దుఃఖితాః క్రోధమూర్ఛితాః. ఆ సమయంలో ఋషివర్యులు వచ్చి తమ వారు ఇతరులతో బాటు చేరి ఇతరులను ఒకరికొకరు తాకడం బ్రాహ్మణ ఆచార విరుద్ధమైనది కదా అని అది చూచి దుఃఖంతో తమను తాము మరిచిపోయిన కోపంతో ఊగిపోయారు. తదా దుఃఖమనుప్రాప్తాః కోయం తదా భువన్ సమస్తా ఋషియస్తే వై శివమాయ విమోషితః. శివమాయ తెలుసుకోలేక వారు మనసులో దుఃఖం పెట్టుకుని ఎవరు నీవెందుకు ఇక్కడికి ఉన్నావని కరుకుగా అరిచారు ఋషులంతా. యదాచనోక్తవాన్ కిచ్చిత్తో వదూతో దిగంబరః ఉచుస్తాం పురుషాం భీమం తదా తే పరమర్శయః. అందుకు ఆ దిగంబర అవధూత ఆ మాటలకు నిశ్చేష్టుడై మౌనం వహించాడు. అందుకు వారు గంభీరంగా నిలబడ్డ ఆ పురుషునితో తిరిగి ఇలా అన్నారు. త్వయా విరుద్ధం క్రియతే వేదమార్గ విలోపితే తతస్త్వదీయతల్లింగం పతతం పృథివీతలే. వెంటనే నీవు నీ చేతిలోని ఆ అగ్నిలింగాన్ని భూమిపై పాడవేయి. నీవు నీ చుట్టూ మీరు వేదమార్గ ఆచారాలకు విరుద్ధంగా చేస్తున్నారు అని అరిచారు. యుక్తుక్తే తు తదా తైచ్చలింగం చ పతతం క్షణాత్ అవధూతస్య తస్యాతు శివస్యాద్భూతరూపిణః. అవధూత వారు కోరినట్లే ఆ క్షణంలోనే తన చేతిలోని అద్భుత రూపమైన శివస్వరూప అగ్నిలింగాన్ని భూమిపై పడవేశాడు.
తల్లింగం చాగ్నివః సర్వం యద్దతాః పురా స్థితం యత్రత్రా చ తద్వాతి తత్ర తత్ర దహేత్ పునః. ఆ అగ్నిలింగం కింద పడగానే నిప్పులు సర్వత్రా చిమ్ముతూ పరుగులు పెడుతూ అగ్నిని రేపుతూ పోసాగింది. ఎక్కడెక్కడ దాని అగ్ని పడిందో అక్కడక్కడ అన్నిటినీ కాల్చివేయసాగింది. ఆ పురమంతా కాలిపోయింది. ఇక్కడ మీరు గమనించారా, ఆయన చేతిలో ఉన్నది అగ్నికణం లేక అగ్ని ఆయుధమని మీరు ఈ కథను బట్టి తెలుసుకుంటారు. చర్మపు లేక మాంసపు ముద్ద కింద పడితే అగ్ని రగలదు. చేతిలో ఉన్న అగ్ని కింద పడితేనే ఆ అగ్నితో చుట్టూ అంటుకుపోతుంది. అది మీరు గమనించాలి. ఆయన చేతిలో అగ్ని కణమున్నది. కణాన్ని లింగమని అంటారు. పాతాళే చ గతం తచ్చ సదవర్గే చాపి తదైవ చ భూమౌ సర్వత్ర తద్యతాం న కుత్రాపి స్థిరం హితత్. ఆ అగ్ని మరింత ప్రకోపం చెంది ఎక్కడా ఆగకుండా ఆరిపోకుండా మొత్తం భూమిలోనే కాక పాతాళ లోకాలలోకి స్వర్గం లోకం వరకు మంటలు ఎగబ్రాకి కాల్చివేయసాగింది. లోకచ్చ వ్యాకుల జాత ఋషియస్తేతి దుఃఖితాః న శర్మలేభిరేకే సిద్ధే వాచ్చ ఋషియస్తదా. లోకమంతా ఈ అగ్ని ప్రమాదాలకు వ్యాకులత చెందగా ఋషులు దుఃఖించారు. దేవతలు మరియు లోకులు దానికి ఋషులే కారణమని నిందింపసాగారు. న జ్ఞాతస్తు శివో మైస్తుతే సర్వే చ సురస్యయః దుఃఖితా మిలితా శీఘ్రం బ్రాహ్మణం శరణం మయుః. ఆ సమయంలో శివుడిని గుర్తించలేక ఆయనను స్తుతించకపోయామని దుఃఖంతో వెంటనే ఆ బ్రాహ్మణులు దేవతలతో కలిసి వెంటనే సమస్య పరిష్కారం కొరకు బ్రహ్మదేవుణ్ణి శరణు వేడారు. తత్ర గత్వా చ తే సర్వే నత్వా స్తుత్వా విధిం ద్విజాః తస్సర్వమవదాన్వృత్తం బ్రాహ్మణే సృష్టికారిణే. తమ వల్ల జరిగిన పొరపాటునంతా ఆ బ్రాహ్మణులు వివరంగా సృష్టికారకుడైన బ్రహ్మదేవునికి వివరంగా వివరించారు. బ్రహ్మ తద్వచనం శ్రుత్వా శివమాయ విమోహితాన్ జ్ఞాత్వా తాచంకరం సత్వా ప్రోవాచ వృషి సత్తమాన్. బ్రహ్మదేవుడు వారి మాటలు విని, ఓ ఋషిసత్తములారా, శివమాయలో ఉండి మీరు సత్వగుణరూపిగా అనగా పసిపిల్లవానిగా నిర్మలంగా స్వయంగా వచ్చిన శంకరుణ్ణి మీరు అపవాద మాటలు అన్నారు. జ్ఞాతరచ్చ భవోంతో వై కుర్వతే గర్హితం ద్విజాః అజ్ఞాతరో యదా కుర్వం కిం పునః కద్యతే పునః. అన్నీ తెలిసి మీరు ద్విజత్వం పొందిన మీరు బ్రాహ్మణులుగా పిలవడానికి సిగ్గుపడాలి. ఇప్పుడెందుకు మరింత అజ్ఞానంగా ఆ జరిగిన దానిని తిరిగి చెబుతున్నారు? విరుద్ధైవం శివం దేవం కుశలం కశ్యమీహతే మధ్యాహ్న సమయే యో వై నాతిథిం చ పరం మృషేత్. మధ్యాహ్న సమయంలో అతిథిగా వచ్చిన వారిని ఆదరించగా ఆ పరుషవాక్కులు ఏమిటి? దైవానికి విరుద్ధం చేసి, అది కూడా శివదేవునికి విరుద్ధంగా చేసి సంతోషంగా ఎలా ఉండగలరు? తస్తైవ సుకృతం నీత్వా స్వీయం చ దుష్కృతం పునః సంస్థాప్య చితిర్యాతి కిం పునః శివమేవ వా. అందువల్ల మీరు చేసిన పూజాదికాల పుణ్యాలు, మీరు చేసిన మంచి పనుల కీర్తి కూడా నశించి మీరు తిరిగి దుష్టులయ్యారు. మీరు తిరిగి మరోసారి మాయని మచ్చను శివుణ్ణి అవమానించి పొందారు. భవద్భిక్ష తదా కార్యం యదా స్వస్థ్యం భవేదిహ శివలింగస్య ఋషియో మనసా సంవిచార్యతాం. మీ నుండి భక్తి అనే భిక్ష పొంది మిమ్మల్ని ఆశీర్వదించి వెళ్ళడానికి వచ్చిన ఆయనకు మీరు క్రోధం, బాధను ఇచ్చారు. అదే మీకు తిరిగి వచ్చింది. మీరే అడిగారు ఆయన చేతిలోని అగ్నిలింగాన్ని నేలపై తక్షణం వేయమని. ఆయన వెంటనే ఆ వరం మీకిచ్చాడు. అది అందరికీ శాపమై మీరు అనుభవిస్తున్నారు. యావల్లింగం స్థిరం నైవ జగతాం త్రితయే శుభం జాయతే న తదా క్వాపి సత్యమేవ వదామ్యహం. ఆయన చేతి నుండి కింద పడి లోకమంతా వ్యాపిస్తున్న అగ్ని స్థిరంగా ఉండి ఇక ఎక్కడా వ్యాపించకుండా ఉంటే
మూడు లోకాలకు శుభం. అది అలా ఉండేలా చేయాలనేదే ప్రస్తుత కర్తవ్యం. యుక్తుక్తాస్తే ప్రాణమ్యోకుర్భృణ మృషయచ్చైవై కిమస్మాభిర్వేదే కార్యం తత్కార్యం త్వరం సమాదిశ. అనగానే ఋషులు, బ్రహ్మదేవ, ఇప్పుడు త్వరగా మేము ఏం చేయాలి? దయచేసి మాకు మార్గాన్ని చెప్పండి అన్నారు. ఇత్తుక్తక్షమునిశ్రేష్ట సర్వలోక పితామహ మునిషాంస్తాంస్తదా బ్రహ్మ స్వయం ప్రోవాచ వై తదా. ఋషులు ఈ విధంగా అడగగా ఈ విధంగా బ్రహ్మదేవుడు స్వయంగా ఇలా చెప్పాడు. ఆరాధ్యా గిరిజాం దేవి ప్రార్థయంతు సురశివం యోనిరూపా భవేచ్చేద్వై తదా తస్థిరతాం వ్రజేత్. ఆరాధ్యనీయమైన గిరిజాదేవి అనగా కొండదేవతలను, పార్వతీదేవిని, శివుణ్ణి ప్రార్థించాలి. ఇది మొదటి లైను. తర్వాతి లైనులో యోనిరూప ఉన్నది. అది ఏమిటి చూద్దాం. ఇక్కడ రెండవ లైనులో యోనిరూప అని ఉన్నది. దాన్ని అందరూ స్త్రీ యొక్క మర్మాంగమని అర్థం వ్రాశారు మరియు చెబుతున్నారు. అది ఎంత అబద్ధమో ఇప్పుడు శ్లోకం ప్రతి పద అర్థం చూద్దాం. ఇందులోని అర్థాలు మీరు కూడా ఇంటర్నెట్ గూగుల్ సెర్చ్లో ఆంధ్ర నిఘంటు శోధనలో చూడవచ్చు. ఈ పదాలకు అర్థాలు అన్నీ కలిపితే ఏ కథా సమయ సందర్భంగా దాన్ని అక్కడ వ్రాశారో చూడగా వచ్చే భావము అద్భుతమైన రీతిలో ఉంటుంది. ఇక అర్థాన్ని చూద్దాం. యోని అనగా పుట్టుచోటు, కారణము, మూలము. రూప అనగా ఆకృతి, ఉద్ధృతమైనది, అగ్నిగుణము, కార్యము. భువ అనగా ఉనికి, పుట్టుక, సత్తా, చిక్కు అని అర్థాలున్నాయి. ఛే అనగా చంద్రుడు, ద్వై అనగా రెండు, తదా అనగా నిశ్చయము, తత్ అనగా వెంటనే, స్థిరం అనగా నిలిచి ఉండటం, తాం అనగా తాము. శ్లోకం 32 భావాన్ని చూద్దాం. ఆ యొక్క ఉద్ధృతంగా కదిలే అగ్ని లింగరూపమూలము పైన అది రగిలి చుట్టూ ప్రబలే చోటు పైన, ఈ రెండిటిపైన ఏకకాలంలో వెంటనే చంద్ర అనగా నీటిని తక్షణమే చల్లే కార్యక్రమం అంతటా ముమ్మరంగా ఒకేసారి ఆ రెండిటిపైన చేపడితే ఆ అగ్ని ప్రమాద చిక్కు నిశ్చయంగా వదులుతుంది. దాని కొరకు మహాశివుడు, పార్వతీదేవి మరియు అనేకమైన కొండదేవతలైన మాతృగణమూర్తులను అలాగే ఇతర దేవతల సహాయం కోసం ప్రార్థన చేయాలి. తద్విధిం ప్రవదామ్యద్య సర్వే శృణుతా సత్తమః తమేవ కురుతా ప్రేమ ప్రసన్నా సభవిష్యతి. నేను చెప్పిన ఈ విధానాన్ని భక్తిపూర్వకంగా, ప్రేమపూర్వకంగా చేస్తే భవిష్యత్తు ప్రసన్నంగా ఉంటుంది. కుంభమేకం చ సంస్థాప్య కృత్వా అష్టదళముత్తమం దూర్వాయవం కురైస్తీర్ణోదకామపూరయేత్తతః. చక్కగా భూమి అలికి 8 దళాలు కలిగిన ముగ్గు వేసి ఒక గోళాకార కుండలో యవలు అనే బార్లీ ఆహార గింజలతో చేసిన నైవేద్యం మరియు తగిన ఆహార పదార్థాలు సమర్పించి, అమ్మా గిరిజాదేవి, ఈ ప్రమాదం ఆగిపోవాలని కోరిక చెప్పుకుంటే తప్పక మీ కష్టం తీరుతుంది. వేదమంత్రైస్తతస్తాం వై కుంభం చైవాభిమంత్రయేత్ శ్రుత్వాక్తవిధినాం తస్య పూజాం కృత్వా శివం స్మరన్. వేదమంత్రాలతో అమ్మవారికి కుండలోని దివ్య పదార్థములను నివేదించి శృతియుక్తమైన పూజా విధానాలతో శివుణ్ణి కూడా స్మరించండి. మాతృగణం తజ్జలే నాభిచ్ఛాయేత్ పరమర్శయః శతరుద్రీయ మంత్రైస్తు ప్రోక్షితస్ శాంతిమప్నుయాత్. మాతృగణాల శివరుద్ర నాయకులు కడుపులోని నాభిచక్ర మణిపూరక స్థితులై అగ్ని ప్రకోపం కలిగించిన స్త్రీ దేవతల కోపము శాంతించుటకు శతరుద్రీయ మంత్రాలు, స్తుతులతో జలాన్ని ఆ పరదేవతలకు సమర్పించి పూజిస్తే శాంతి తిరిగి చేకూరుతుంది.
గిరిజాం యోనిరూపం చ బాణం స్థాప్య శుభం పునః తత్ర లింగం చ తవ్యం పునశ్చైవాభిమంత్రయేత్. ఈ శ్లోకాన్ని కూడా అపార్థం చేసుకున్నారు. కానీ అసలు అర్థం చూడండి. గిరిజాం యోని రూపం అన్నారు కాబట్టి భూతు పదంగా అర్థం చేసుకున్నారు. అది ఎలా కాదో ఇప్పుడు చూద్దాం. గిరి అనగా కొండ, జా అనగా పుట్టిన, యోని అనగా మూలం, రూపం అనగా స్వరూపం, బాణం అనగా సూర్య లేక ఆయుధము, స్థాప్య అనగా స్థాపించడం, శుభం అనగా మంచిది, పునః అనగా తిరిగి, తత్ర అనగా అక్కడ, లింగం చ అనగా లింగముగా, తస్థాప్యాం అనగా స్థాపించడం, పునశ్చైవ అనగా తిరిగి, అభిమంత్రయేత్ అనగా ఎక్కువగా మంత్రపఠనం చేత అభిమంత్రించడం. 37వ శ్లోకం భావాన్ని చూద్దాం. అగ్నిపర్వత మూలమైన భూగర్భ మూలములోని అగ్ని కొండ శిఖరంపై నుండి పుట్టి సూర్య తేజస్సు లాంటి అగ్నితో చుట్టూ ఆక్రమించి చిమ్మే జ్వాలతో వ్యాపించినను తిరిగి ఆ అగ్ని ఆ కొండ మూలం అనగా ఆ కొండ యోనిలో అనగా దాని పుట్టిన స్థానంలోనే అనగా దాని మూలంలోనే ఎలా అణిగిపోతుందో అలానే మీరు శివలింగమును స్థాపించి గొప్పగా శివుణ్ణి మంత్రములతో పదే పదే స్మరిస్తే లోకంలో రేగిన అగ్ని ప్రమాదం అలాగే అణిగిపోయి ఆరిపోయి ఆగగలదు. సుగంధైశ్చందనైశ్చైవ పుష్పధూపాదిభిస్తదా నైవేద్యాదిక పూజాభిస్తోషయేత్ పరమేశ్వరం. సుగంధ ద్రవ్యాలతో, పుష్పదీపాలతో, నైవేద్యాదికాలతో పూజలు హోమాలతో పరమేశ్వరుని ఆరాధించాలి. ప్రాణిపతైస్తవై పుణ్యైర్వార్ధైర్గణ్యైస్తదా పునః తతః స్వస్థ్యాయనం కృత్వా జయేతి వ్యవహారేత్తతః. ఆ ప్రాణనాథుణ్ణి వేడుకొని తిరిగి మాకు ధైర్యం కలిగించి మరోసారి పుణ్యం కట్టుకోమని, మాకు ఈ కష్టం నుండి గట్టెక్కే వ్యవహారంలో చక్కగా విజయం కలిగించమని వేడాలి. ప్రసన్నో భవదేవేశ జగదాహ్లాదకారక కర్తా పాలయతా త్వజ్ఞా సంహర్తా త్వాం నిరక్షరః. శాశ్వతుడు, జగత్తుకు ఆహ్లాదకారకుడు, పాలకుడు, సంహారకర్త, దేవతలకే మహాదేవుడు మహేశ్వరుడు తప్పగా ప్రసన్నుడు అవుతాడు. జగదాదిర్జగద్యో నిర్జగదంతర్గతోపి చ శాంతో భవ మహేశాన సర్వాం లోకాంశ పాలయః. కంటికి కనిపించే జగత్తుకు కనిపించని జగత్తు సమస్తానికి ఆయన యోని అనగా కారకుడు, సమస్త లోకాలకు పుట్టుకకు మూలకారకుడు మరియు పాలకుడు అయిన ఆ మహేశ్వరుడు తప్పక శాంతిస్తాడు. ఈ శ్లోకంలో జగదాదిర్జగద్యోని, జగత్తు ప్లస్ ఆది ప్లస్ జగత్తు ప్లస్ యోని అనే పదంలో యోని అంటే మర్మాంగం కాదు, ఈ జగత్తుకు కారణము మరియు మూలము అయిన పరమేశ్వరుడు అని అర్థం అని గమనించగలరు. అలాగే బ్రహ్మయోని, విశ్వయోని అంటే బ్రహ్మకు మూలము, విశ్వానికి మూలము అని అర్థమని మీరు గమనించాలి. ఏవం కృతే విధౌ స్వస్థ్యం భవిష్యతి నా సంశయః వికారో న త్రిలోకేస్మిన్ భవిష్యతి సుఖం సదా. ఈ విధంగా చేస్తే ఎటువంటి సంశయం లేకుండా ఇప్పుడు 3 లోకాలలో కలిగిన అగ్ని వికారం తొలగి సుఖం సదా ఉంటుంది. యత్తుక్తాస్తే ద్విజాదేవః ప్రణిపత్య పితామహం శివం తాం శరణం ప్రాప్త సర్వలోక సుఖాప్యాయ. బ్రహ్మదేవుడు ఇలా బ్రాహ్మణ ఋషులకు దేవతలకు చెప్పగానే బ్రహ్మదేవుణ్ణి కూడా వెంట పట్టుకొని వారంతా లోకసుఖం కోసం కోరిక కలిగి వెళ్ళి శివుణ్ణి శరణు వేడారు. పూజితః పరాయ భక్త ప్రార్థితః శంకరస్తదా సుప్రసన్నస్తతో భూత్వా తానువాచ మహేశ్వరః. వారందరూ మహేశ్వరుణ్ణి వేడుకోగానే
ఆ శంకరుడు ప్రసన్నుడై ఈ విధంగా వారితో అన్నాడు. శ్లోకం 45. మహేశ్వర ఉవాచ. హే దేవా ఋషియః సర్వే మద్వచః శృణుతాధారయాత్ యో నిరూపేణ మల్లింగం ధృతం చేత్యస్తదా సుఖం. ఓ దేవతలారా, ఋషులారా, నా మాటలు విని దానిని పాటించండి. ముందు ఈ జగత్తుకు మూలరూపమైన ఆ లింగాన్ని స్థాపింపజేయడం మంచిది. ఈ జగత్తుకు మూలరూపం ఏమిటో అది ఇదివరకు జ్యోతిర్లింగం ఉద్భవ కథలో మనం విన్నాం. వినని వారు ఈ శ్రీశైల పాదయాత్ర పార్ట్ 12, 13, 14ను మీరు చూడగలరు. అలాగే 15, 16 భాగాలను కూడా చూడండి. పార్వతీం చ వినా నాన్యాలింగం ధారయతుం క్షమాతయా ధృతచ్చ మల్లింగం ధృతం శాంతిం గమిష్యతి. శివుడు పార్వతీదేవి గురించి చెబుతూ నానా రకాలైన పూజా విధానాలతో వివిధాలైన లింగములను పూజించుటలో మహాభక్తురాలైన పార్వతి యొక్క ఓర్పు మహత్తరమైనది. మీరామె చేతనే లింగ ప్రతిష్ఠ గావింపజేసి ఆమె అనుసరణలో పూజలు చేసినచో మీకు శాంతి కలుగుతుంది అన్నాడు. తచ్చుత్వా ఋషిభిర్దేవై సుప్రసన్మునీశ్వరాః గృహీత్వా చైవ బ్రహ్మణం గిరిజా ప్రార్థితః తదా. మునీశ్వరుడైన శివుడా విధంగా చెప్పగానే చక్కగా విషయాన్ని గ్రహించి ఋషులు, దేవతలు బ్రహ్మదేవుణ్ణి కూడా తోడు చేసుకుని గిరిజాదేవిని ప్రసన్నం చేసుకోవడానికి పూనుకున్నారు. ప్రసన్నం గిరిజాం కృత్వా వృషభధ్వజమేవ చ పూర్వోక్తం చ విధిం కృత్వా స్థాపితం లింగముత్తమం. పూర్వం బ్రహ్మ చెప్పిన విధంగా మాతృగణాలు పూజా విధానాలతో గిరిజాదేవిని ప్రసన్నం చేసుకుని వృషభ జెండాను ఎగరవేసి అత్యంత ఉత్తమ రీతిలో లింగ ప్రతిష్ఠ చేశారు. మంత్రోక్తేన విధానేన దేవచ్చ ఋషియస్తదా చక్రుం ప్రసన్నాం గిరిజాం శివం చ ధర్మహేతవే. మంత్రములతోనూ స్తోత్ర పూజా విధానాలతోనూ ఋషులు, దేవతలు శివుడు చెప్పిన ధర్మం ప్రకారం గిరిజాదేవి అయిన పార్వతీమాతను ప్రసన్నం చేసుకున్నారు. సమనార్చుర్విశేషణ సర్వే దేవర్షయః శివం బ్రహ్మ విష్ణు పరేచైవ త్రైలోక్యం సచరాచరం. అదే సమయంలో గిరిజాదేవిని, పరమశివుణ్ణి, బ్రహ్మ విష్ణువులు మరియు 3 లోకాల సకల చరాచరాలు సమంగా అర్చనలు చేశారు. సుప్రసన్నం శివో జాతః శివా చ జగదంబికా ధృతం తయా చ తల్లింగం తేన రూపేణ వైతదా. విశేషంగా జగదాంబకు పూజలు, శివలింగార్చనలు జరగడంతో వారికి ప్రసన్నత కలిగింది. లోకానాం స్థాపితే లింగే కళ్యాణం చ భవత్తదా ప్రసిద్ధం చైవ తల్లింగం త్రైలోక్యమభవద్విజా. ఆ సమయంలో 3 లోకాలలో అనేక చోట్ల లింగ ప్రతిష్టలు, పార్వతీ పరమేశ్వరుల కళ్యాణాలు జరగ్గా ఈ బ్రాహ్మణ ఋషులు అమ్మవారి చేత చేయించిన ఈ లింగ ప్రతిష్ఠ 3 లోకాలలో ప్రసిద్ధి పొందింది. హటకేశమితి ఖ్యాతం తచ్చివా శివమిత్యపి పూజానత్తస్య లోకానాం సుఖం భవతే సర్వదా. ఋషుల భార్యలు పరమపురుషుడైన దిగంబర అవధూత మునీశ్వరుణ్ణి సేవించినందుకు సహించక అనుమానించి ఆగ్రహించిన బ్రాహ్మణుల తప్పు వల్ల లోకంలో రేగిన అగ్ని వెంటనే ఆరిపోయి అందరికీ శాంతి కలిగి సుఖం కలిగింది. అప్పుడు ఆ విధంగా స్థాపించిన లింగం హటకేశ్వర లింగంగా లోకంలో ప్రసిద్ధి చెందింది. ఇహ సర్వ సమృద్ధి సాన్యాన సుఖవహాదిక పరాత్ర పరమముక్తిర్నాత్ర కార్య విచారణ. ఈ శంకర అవధూత హటకేశ్వర లింగ చరిత్ర గురించి గౌరవపదంగాను అమిత భక్తి కలిగి తెలుసుకున్న వారికి, ఈ చరిత్ర వినిన వారికి ఈ లోకంలో సర్వ సమృద్ధి సుఖాలు కలిగి అవసాన దశలోనూ సుఖము కలిగి పరమంలోనూ పరమముక్తి పొంది పార్వతీ పరమేశ్వరుల సన్నిధిలో
పరమానందమును పొందుతారు అని సూత మహాముని శౌనకాది మహామునులకు వ్యాసుల వారు చెప్పిన శివపురాణంలోని 4వ సంహిత అయిన కోటిరుద్ర సంహితలోని హటకేశ్వరలింగ ప్రతిష్ఠ కారణ చరిత్రను మనం తెలుసుకున్నాం. ఈ చరిత్రలో పరమశివుడు మనకు చెప్పిన నీతి, బోధించిన ధర్మం ఏమిటంటే, పరమాత్ముడు ఏ స్వరూపంలో అయినా కూడా వచ్చి నిన్ను పరీక్ష చేయడానికి రాగలడు. మీరు పరమభక్తి కలిగినా కూడా గొప్పవారిమనే అహంకారంతో ఎదుటివారి గొప్ప గుణం ఉన్నా, మంచి గుణం ఉన్నా గమనించక, దైవిక గుణాలు కనిపిస్తూ ఉన్నా కూడా దానిని గమనించక హీనభావంతోనే చూడటం అన్నది, మేము గొప్పవారిమని మహాత్ములతో కూడా ప్రేమతో మాటలాడక, కలవకపోవడం, దూరముండటం, దూరముంచడం, నీచంగా చూడటం, కోపంతో కసురుకోవడం, అనుమానపడడం వంటివి చేయడం మీకే దుఃఖ కారణమని, అది మీ కుటుంబానికి, లోకానికి కూడా అశాంతి కారణమని, గృహస్థ స్త్రీల పట్ల గౌరవాన్ని కలిగి ఉండాలని, స్త్రీలను గౌరవించాలని, అందుకే అందరి చేత గిరిజాదేవిని, మాతృదేవతలను విశేషంగా పూజింపజేసిన తరువాతనే తాను ప్రసన్నం అవుతానని, అందువలనే అందరూ బాగుండేలా చేస్తానని మనకు చెప్పాడు. ఈ సత్యం మనము గమనించి ఆ పరమశివుని, ఆ పార్వతీమాతల యొక్క, అలాగే బ్రహ్మ విష్ణు సకల దేవతల యొక్క ఆశీర్వాదాన్ని మనం పొందుతాం. ఈ హటకేశ్వరం మన శ్రీశైల హటకేశ్వరం పేరు అర్థం ఒకటే అయినా గుజరాత్లోని హటకేశ్వరం ఇది. దీనిలో పూర్తి చరిత్ర కొంత వెలితి ఉన్నట్లు తెలుస్తున్నది. అది ఏమై ఉంటుందో పూర్తి చరిత్ర కథలో తర్వాతి వీడియోలో కలుద్దాం. అది అద్భుతమైన రీతిలో ఉంటుంది. ఈ చరిత్ర అసలైన అర్థం, భావం తీయడానికి సాధారణమైన నాకు చాలా కాలం పట్టింది. నచ్చితే ఏం నచ్చిందో కామెంట్ చేయండి. మీ అమూల్యమైన సలహాలు, సహాయకాలు అందించగలరు. సరే, మరోసారి మన పరమేశ్వరుణ్ణి తలుద్దాం. ఓం నమ శివాయ. అలాగే ధర్మస్వరూపుడు నారాయణుడైన ఆ దివ్య శ్రీరాముని దివ్య మందిరం అయోధ్యలో 22/1/2024లో ఓపెన్ అయింది. చాలా సంతోషం. జై శ్రీరామ్. సరే, మనం తిరిగి శ్రీశైలం పాదయాత్ర 20వ భాగంలో తిరిగి కలుద్దాం. ఆ పరమేశ్వరుని గురించి మరిన్ని గొప్ప విషయాలు తెలుసుకుందాం. జై శ్రీరామ్. ఓం నమ శివాయ.